జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కార్యవర్గ అభివృద్ధి మార్క్ 2 ఏళ్లలో కనిపించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన జేసీఐ నూతన అధ్యక్షుడు శబరినాథ్ నాయర్, కార్యదర్శి వీరబ్రహ్మం, కోశాధికారి శ్రీనివాస్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జేసీఐ ఎక్కువగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటుందని, ఎక్కువ మంది ఉపాధి పొందేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలంటూ సూచించారు. విరివిగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. 2 ఏళ్ల కాల పరిమితిలో గర్వంగా చెప్పుకునే విధంగా కార్యకలాపాలు నిర్వహించాలంటూ కోరారు. ఒంగోలు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. 2014లో ఎమ్మెల్యేగా తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులు చేశానో తెలియజేశారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో తనను ప్రజలు గెలిపించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. అభివృద్ధి అంటేనే టీడీపీ అంటేనే అభివృద్ధి అన్న చందంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నట్లు దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జాతీయ అధ్యక్షులు రామకృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు కృష్ణారావు, మాజీ ఉపాధ్యక్షులు కిరణ్, జోనల్ అధ్యక్షులు నారాయణ, కృష్ణారావు, మాంటిసోరీ స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రూప్ 2 పరీక్షల్లో మున్సిపల్ కమిషనర్ గా ఎంపికైన రవీంద్రను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఘనంగా సన్మానించారు. ఆధ్వర్యంలో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయని శబరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, వారి టీం కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత 100 సంవత్సరాలు హైదరాబాద్ జేసీఐలో ప్రెసిడెంట్ గా ఉన్నారు. మన ఒంగోలులో దీన్ని 50 సంవత్సరాల క్రితం గారు కానీ చాలా మంది, అలాగే మన రామకృష్ణ నేషనల్ ప్రెసిడెంట్ గా ఈ ఆర్గనైజేషన్లో కూడా ప్రకాశం జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో ఎదగడం జరిగింది. ఈసారి ఈ 2.0లో ఆయన యొక్క ఎమ్మెల్యేగా 2.0లో నిజంగా, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ అభివృద్ధి కొనసాగించడంలో ఆయన చూస్తున్న ఇవాళ యాక్చువల్గా ప్రజలు అనేక మంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. వారిని కాదని రావడం కూడా మర్యాద ఉండదు. ఆరోగ్యం మీద అవగాహన కూడా లేని రోజుల్లో చిన్న పోలియో వ్యాక్సిన్ వేయటం మర్చిపోవటం వల్ల పేరెంట్స్, తను ఒక డిజేబుల్డ్గా చాలా కష్టాల్లో జన్మించిన వ్యక్తి శ్రీ మోతుకూరి రవీంద్ర బాబు. అయినా కూడా పేదరికం అడ్డంకి కాకూడదు, చదువు రాని తనం అడ్డం ఒకటి నుంచి పట్టుదల వదలని విక్రమార్కుల్లాగా చేశాడు. కానీ ఈసారి ప్రయత్నం చాలా గట్టిగా చేసి అన్ని టీవీలో చేసుకోవాలి, అర్జెంటుగా అన్ని టీవీలో చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మనకి జేసీఐకి వచ్చేకి ప్రతిసారి కూడా, పోయినసారి కూడా వచ్చాను మన సుబ్బారావు ప్రెసిడెంట్గా అయినప్పుడు, అంతకుముందు కూడా ఒకసారి అయినప్పుడు కూడా వచ్చాను. పిలుస్తూనే ఉంటారు. నాకు వీలైనంత వరకు నేను కూడా మీ అటెండ్ అవుతూ ఉంటాను మీ కార్యక్రమానికి. అదేవిధంగా ఈరోజు 2 ఇయర్స్కి ఒకసారి కొత్త కమిటీని మనం ఎన్నుకోవటం, అదేవిధంగా కొత్త కమిటీ పద్ధతులు మనం ఏం చేస్తే ఇంకా బాగా మంచి పేరు వచ్చే విధంగా ఈరోజు అందరూ కూడా కూర్చొని కొత్త కమిటీని కూడా ఈరోజు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెసిడెంట్గా శబరినాథ్ పి నయ్యర్ గారు, అదేవిధంగా సెక్రటరీ వీరబ్రహ్మం గారు, ట్రెజరర్ జనసేవ శ్రీనివాసరావు గారు, వీళ్ళ ముగ్గురిని అందరూ ఎన్నుకున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, నా తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 2 ఇయర్స్ జేసీఐలో ఒక భాగంగా ఈ నగరాల్లో మీరు బయట చేసేది కాకుండా కూడా మనం ఉండేది ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా బాగా డెవలప్ చేయాలి. ఈరోజు ఇందాక మన వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, అన్ని స్కిల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి కూడా మన దాంట్లో జేసీఐలో, దాంట్లో స్కిల్స్లో కూడా ఈరోజు కావాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అర్బన్లోకి వచ్చే చదువుకున్న వాళ్ళు కానీ, ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు కానీ, అదేవిధంగా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరం కూడా మనం ఎంకరేజ్ చేసే మంచి ఈవెంట్స్ కానీ మంచి కార్యక్రమాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంతోపాటు సమాజంలో మనం పనిచేసేదానికి మన జేసీఐ తరఫున ఒక మంచి కార్యక్రమాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఇందాక మన చెప్తున్నట్టు మెడికల్ క్యాంప్స్ కానీ,
ఇలాంటి కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ చేసుకునేటప్పుడు ప్రజల్లో ఒక మంచి విశ్వాసం వస్తుంది. మనం కమిటీలు వేసుకునేటప్పుడు అది పోయినసారి సుబ్బారావు గారు ఉన్నప్పుడు కూడా చెప్పాను, మనం ఉండే టైంలో మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. నా 2 సంవత్సరాల్లో నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నేను ఈ కార్యక్రమాలు చేశా, ఈ పనులు చేశా అని మనం గర్వంగా చెప్పుకునే విధంగా మనం చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు సుబ్బారావు ఏం చేశాడో నాకు తెలియదు, సుబ్బారావు చేసి చెప్పుకోవాలి, ఎందుకంటే అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా మనకి సబీర్నాథ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా ఆయన మనకి ఏం చేస్తున్నాడు, ఏం చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 14-18లో నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ రోజు నేను ఎంతో కష్టపడ్డాము, ఒంగోలుని మార్పులు తీసుకొచ్చా, ఒంగోలులో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళా. కానీ మేము చేసింది చెప్పుకునేంత క్లారిటీగా జనాలకి చెప్పుకోలేకపోయాం. తర్వాత అప్పుడుండే పరిస్థితుల్లో ఒక వేవ్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వేరే గవర్నమెంట్ రావడం జరిగింది. మళ్ళీ మొన్న వచ్చిన దాంట్లో మళ్ళీ అప్పుడు తెలుసుకున్నారు ప్రజలు, అక్కడ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందిరా, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటే అభివృద్ధిరా అనేది ఒక నమ్మకంతో మళ్ళీ నాకు మంచి మెజారిటీ, ఎప్పుడు రాని ఒంగోలులో మెజారిటీని కూడా నాకు ఇచ్చి గెలిపించారు. అదేవిధంగా జిల్లాలో కూడా హైయెస్ట్ మెజారిటీని కూడా మాకు ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి నా వంతు నేను ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలు మనం ఏం చేస్తే మన ఒంగోలు ఒక మార్పు వస్తుంది, ఏం చేస్తే ఒంగోలులో కూడా అన్ని విధాల ప్రజలకి సౌకర్యంగా ఉండాలి, అదేవిధంగా ఒంగోలు కూడా ఒక మార్పు రావాలి. ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఇదేదో ఇంత నీట్గా ఉంది అనేది ఒక పరిస్థితి తీసుకురావడానికి అనేక రకాలుగా, నేను ఎక్కడ ఫారెన్ కంట్రీకి పోయినా కూడా పిక్చర్స్ తీసుకొస్తా, దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. మనల్ని చూసి వేరే వాళ్ళు కాపీ కొట్టాలి తప్పితే వేరే వాళ్ళని చూసి మనం కాపీ కొట్టేది కాదు. ఆ పద్ధతిలో మనం చూసుకొని వచ్చి అది ఒంగోలు డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని పక్కన డెవలప్ జరుగుతూ ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు మళ్ళా ఒక 15 రోజుల్లో అమృత 440 కోట్లతోటి పైప్ లైన్లు కూడా చేస్తూ ఉన్నాం. దాన్ని మనకి ఎప్పటి నుంచో ఒంగోలులో తాగునీరు లేదు, ఇబ్బందులు ఉన్నాయి. 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి అనేది మనకు ఒక ఎజెండా. కాబట్టి ఇప్పుడు ఈరోజు పాత పైప్ లైన్ ఏదైతే 1.5 ఇంచెస్ పైప్ లైన్ అన్నీ టౌన్ కూడా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఆ టౌన్ కూడా అన్ని మార్పులు తీసుకురావడానికి ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా పైప్ లైన్ స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ రోడ్లన్నీ పగలగొడతారు, రోడ్లన్నీ వేస్తారు, పబ్లిక్ ఇబ్బంది ఉంటుంది. ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా మనం ఒక 18 months 2 years టార్గెట్ పెట్టుకున్నాం. 2 yearsలో టౌన్ మొత్తం కూడా పైప్ లైన్లు మార్చేసి దగ్గర 18 ఓవర్ ట్యాంక్స్ పెట్టేసి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఇంటెన్షన్ తోటి మనం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్లో ప్రతిరోజు ఇంకా మీకు టైం కూడా మేము ఈ డివిజన్ ఈ టైంలో వస్తుందని చెప్తే ఆ టైంలోనే మీకు మంచినీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఆల్రెడీ పని కూడా మొదలు పెడతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మనకు ఉండే వసతులను బట్టి దాన్ని ఖచ్చితంగా ఒంగోలులో మాత్రం మార్పులు అనేది మీకు కనపడుతుంది. ఇప్పుడే కనపడతా ఉంది. అది మళ్ళీ ఫినిష్ అయిపోయిన తర్వాత కొన్ని బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ఒంగోలు ఏ పక్కకు పోయినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ట్రంక్ రోడ్ కూడా ఎప్పటి నుంచో ఉండేది, ఊరంతా తిరిగి వస్తున్నాం, దాన్ని కూడా పెట్టాం. దాన్ని తొందరలోనే మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ R&B వాళ్ళు వచ్చి స్ట్రక్చరల్ వాళ్ళు వాల్యుయేషన్ కూడా వేశారు. దాని రిపోర్ట్ తోటి రేపు 2 daysలో అది రాగానే మొదలు పెడతాం. దాని బిల్డింగ్ తోటి 10 మంది ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళకి 3-4 సార్లు కన్విన్స్ చేశా. మీకు ఏం కావాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాను. వాళ్ళు కొంతమంది ఎవరో కోర్టుకు పోయినా కూడా అది ఫేవర్ టు గవర్నమెంటే వచ్చింది. కాబట్టి దాన్ని డబల్ రోడ్ చేస్తాం. అదేవిధంగా కొత్తపట్నం కూడా డబల్ రోడ్ చేస్తే ఊరు ఇంకా కూడా బాగుపడుతుంది. ఎక్కడికి పోవాలన్నా కూడా బాగుండే పరిస్థితులు ఉంటాయని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం. కొంతమందికి ఇబ్బంది రావచ్చు, కొంతమంది బాధపడవచ్చు, కానీ మనకి ఎజెండా అందరూ బాగుండాలి, టౌన్ బాగుండాలి అనేది. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏం లేదు. టౌన్ బాగుంటేనే మనకు కూడా అన్నీ వస్తాయి. ఈరోజు ఎయిర్పోర్ట్కి కూడా ప్రిస్టేజ్గా తీసుకున్నాం. ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది అంటే మనకి ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఈరోజు మనకు రామాయపట్నం ఒకటి వచ్చింది, దగ్గరికి వచ్చింది, మన జిల్లాలోకి వచ్చింది. అదేవిధంగా గ్రానైట్ ఉంది, అదేవిధంగా యాక్వా ఉంది. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. మంచి హోటల్స్ రావాలి. ఇంకా అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు టౌన్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది.
ఇంకా కూడా మంచి కంపెనీలు కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎన్నెన్నో చేస్తున్నాం, మార్పులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక్కోటి మీకు కూడా తెలుస్తాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మంచిగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి. జేసీఐలో పలానా టైంలో బాగా జరిగింది అనేది ఒక మార్క్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మా గురువు గారు చూడలేదు, మాస్టర్ గారు, మా మోహన్రావు మాస్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళకి కానీ ఇంకా పెద్దలందరికీ కూడా వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.